ఫైనల్లీ చాలా రోజుల తర్వాత స్పైసీగా అయితే తినాలనిపించింది. అందులోకి కాంబినేషన్ గా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. తెలంగాణలో బగారా రైస్ అంటారు కానీ ఆంధ్ర సైడ్ మాత్రం పలావ్ అంటారు. పలావ్ కూడా నేను ఈ స్టైల్లోనే చేస్తాను మా ఇంట్లో. స్పైసీ చికెన్ కర్రీ కోసం ముందైతే నేను గరం మసాలాని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా లవంగాలు, యాలకులు, మిరియాలు, ధనియాల పొడి, జీలకర్రని అలాగే కొంచెం గ్రేవీ కోసం జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత వాటిని పేస్ట్ లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాను. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని చికెన్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుంచి వాటర్ బయటకు వచ్చిన తర్వాత అందులో కారం, టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసుకొని బాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవడమే. తర్వాత బగారా రైస్ కోసం ఆయిల్ లో బిర్యానీ మసాలాలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో వాటర్, సాల్ట్ నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని మరిగేటప్పుడు వేసుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత ప్లేట్ లో పెట్టుకొని తినేయాలి.